కృష్ణాపురం ఒకప్పుడు పచ్చగా ఉండే ఆ గ్రామం నిర్మానుషంగా తయారైంది. ఆ ఊరిలో ఒక పురాతనమైన గుడి ఉంది. ఆ గుడికి 3 ద్వారాలు. 2 ద్వారాలు దేవుని సమక్షంలో ఉంటే ఆ ఒక్క ద్వారం మాత్రం అంతు చిక్కని ఒక ద్వారం. ఇది ఒక నరక ద్వారం. ప్రతి 5 సంవత్సరాలకొకసారి వచ్చే మహా చంద్రగ్రహణం రోజు దివి నుంచి ఒక అద్భుత కాంతి ఆ గుడి మీద పడుతుంది. ఆ రోజు ఆ ద్వారం తెరుచుకుంటుంది. అందులో నుంచి కొంతమంది నరకలోక రాక్షసులు బయటకు వస్తారు. వాళ్ళు వచ్చి ఆ గ్రామంలో సంచరిస్తారు. ఆ సమయంలో ఎవరైనా వాళ్ళ కంట పడితే వాళ్ళ ఆత్మని వాళ్లతో పాటు తీసుకుపోతారు. నరక ద్వారం తెరుచుకున్నప్పుడు 10 రాత్రుల పాటు చీకటి రాజ్యమేలుతుంది. అయితే 5 సంవత్సరాలకొకసారి వచ్చే మహాచంద్రగ్రహణం రోజు రానే వచ్చింది. ఆ వీధులన్నీ నిర్మానుష్యంగా ఖాళీగా ఉన్నాయి. గాలి వచ్చినప్పుడు గగ్గులు పెట్టే చెట్లు, ఆ గ్రామమంతా ఒక శూన్యంలా మారిపోయింది. ఆ ఊరి చివరన ఒక వృద్ధుడు ఆ ఊరు గ్రామస్తులతో ఇలా అంటున్నాడు. ఒకప్పుడు ఈ ఊరు ప్రజలు చాలా సంతోషంగా, అనురాగాలు, ఆప్యాయతలతో చాలా పచ్చిగా ఉండేది. కాని ఆ నరకద్వారం తెరుచుకున్నప్పటి నుంచి ఈ గ్రామం ఇలా శిథిలమైపోయింది. కాని బాబాయ్, ఈ నరకద్వారం ఒక కొట్టు కదని చాలా మంది అనుకుంటున్నారు. ఇది కథని పొరపాటు పడకండి. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే రోజు, చంద్రగ్రహణం రోజు, ఆ దివ్య నుండి ఒక కొసమెరుపు ఆ దేవాలయం మీద పడింది. ఆ రోజు ఆ నరకద్వారం తెరుచుకుంది. ఆ రోజు ఇక్కడ జరిగిన రక్తశిఖ ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఆ తాత చెప్పిన సంఘటనలన్నీ విన్న ఆ చుట్టుపక్కల వాళ్ళు చాలా భయానికి లోనయ్యారు. అంటే బాబాయ్, ఈరోజు కూడా ఆ రోజు వలె జరగబోతుందా? అవును, ఖచ్చితంగా అప్పుడు జరిగినట్టుగానే ఈరోజు కూడా జరుగుతుంది. 5 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహా చంద్రగ్రహణం రోజే ఆ రోజు గ్రామం పారింది. ఈరోజు కూడా అదే జరగబోతుంది. ఆ నరకద్వారం తెరుచుకున్నప్పుడు 10 రోజుల పాటు చీకటి రాజ్యమేలుతుంది. మరి బాబాయ్, ఈ 10 రోజులు మన గ్రామమే చీకటిగా ఉంటుందా, లేక ప్రపంచం మొత్తం కూడా చీకటిగా ఉంటుందా? లేదు నాయనా, ఈ ఒక్క సమస్య మన గ్రామానికి మాత్రమే. ఎందుకంటే ఆ అంతుచిక్కని గుడి రహస్యం మన ఊరిలోనే దాగి ఉంది కాబట్టి ఆ పరిణామం కూడా మన గ్రామానికే చోటు చేసుకుంది నాయనా. మరి బాబాయ్, దీనికి పరిష్కారం అంటూ ఏమీ లేదా? ఆ నరకద్వారం శాశ్వతంగా మూసే మార్గం లేదా? ఎందుకు ఉండదు నాయనా, ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ ద్వారాన్ని తెరిపించిన ఆ మహాదేవుడే దాన్ని శాశ్వతంగా మూసే మార్గం కూడా చూపుతాడు. ఆ నరకద్వారాన్ని మూసే వస్తువు ఎక్కడ ఉండే ఉంటుంది. దాన్ని ఛేదించి దానితోనే ఆ నరకద్వారాన్ని మూసివేయాలి. అప్పటి వరకు మనం మాత్రం ఏం చేస్తాం? ఆ దేవుణ్ణి ప్రాధేయపడటం తప్ప. నాయన్లారా, సమయం అవుతుంది. 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహా చంద్రగ్రహణం రోజు నేడే. మీరందరూ మీ ఇళ్లలోకి వెళ్ళి తలుపులు వేసుకోండి నాయనా. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. జరిగేదాన్ని మనం ఆపలేం కదా. ఇంతలోనే ఆ ప్రదేశమంతా భయంకరంగా మారిపోయింది. ఆకాశం మొత్తం నల్లటి మబ్బులతో కమ్ముకుంది. ఆ ఊరు గ్రామ ప్రజలందరూ వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్లిపోయి తలుపులకు గడపెట్టుకున్నారు. అంతలోనే ఆకాశం నుండి ఒక కొసమెరుపు ఆ దేవాలయం మీద పడింది. ఆ దేవాలయంలో ఉన్న
ఆ 3వ నరక ద్వారం తెరుచుకుంది. అందులో నుంచి నరరూప రాక్షసులు వస్తున్నారు. కృష్ణాపురం ముదురు చీకట్లో మునిగిపోయింది. ఊరి నడిబొడ్డున ఎక్కడా కాంతి లేదు. 100 ఏళ్ల నిద్ర లేచినట్టు భీకరమైన రాక్షస శక్తులు వీధుల్లో సంచరిస్తున్నాయి. తెల్లవారింది. ఆ ఊరు గ్రామస్తులందరూ కూడా ఒకచోట గుమిగూడారు. గత 5 సంవత్సరాలు రోజు ఏదైతే జరుగుతుందో ఆ రోజు అదే జరిగింది. గ్రామంలో చాలా మంది అదృశ్యమయ్యారు. ఒకచోట అల్లరి చిట్టి మంత్రాల తాతతో ఇలా అంటుంది. తాత, గత కొన్ని రోజులు బట్టి ఆత్మలు ప్రేతాత్మలు అనుకుంటూ చాలా తిరిగాం. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పైగా నోటికి రుచికరమైన తిండి లేక చాలా బాధగా ఉంది. కాబట్టి నేను ఎముకలది కలిసి అలా బయటికి షికారుకి వెళ్దామనుకుంటున్నాం తాత. సరే చిట్టి, అలాగే చెయ్యండి. మిమ్మల్ని మేమెందుకు వద్దంటాము? అంటే తాత, షికారుకు వెళ్ళాలంటే ఎగురుకుంటూ వెళ్ళాలి. చిట్టిగాడైతే ఎగురుకుంటూ వచ్చేస్తాడు. కానీ నేను నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న మాయా చాపిచ్చారంటే మేమిద్దరం అలా షికారు చేసి వచ్చేస్తాం తాత. అవును తాతగారు, నేనైతే ఎగురుకుంటూ వెళ్ళిపోతాను. కానీ ఇది రాలేదు కదా. మీరు ఒక్కసారి మీ ఎగిరే చేపను మాకు ఇచ్చారంటే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. సరే సరే, తీసుకువెళ్ళండి. కానీ అది మిమ్మల్ని ఇబ్బంది పడుతుందేమో, కాస్త చూసుకోండి మరి. అది మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడుతుంది తాత? దాని మీద నుంచుంటే అదే తీసుకెళ్ళిపోతుంది కదా. మేం చూసుకుంటాంలే, ఇవ్వండి మాకు. మంత్రాల తాత వాళ్ళకి ఆ ఎగిరే చాపని ఇస్తాడు. వాళ్ళిద్దరూ ఆ ఎగిరే చాప మీద షికారుకు బయలుదేరుతారు. ఏయ్, ఇది మనల్ని పడేసేలా ఉంది. ఆపు ఆపు ఆపు. నువ్వేం ఇప్పటికీ ఎముకలదానా? అదే సర్దుకుంటుందిలే. ఒసేయ్ ఎముకలదానా, చూడే, ఎక్కడైనా మంచి ఆహారం ఉంటే తిందాము. నోటికి మంచి రుచికరమైన ఆహారం తిని చాలా రోజులు అవుతుంది. నేను అదే చూస్తున్నా, మంచి ఆహారం కోసం. నువ్వు తింటే మాత్రం ఉపయోగం ఏముందిలే. ఎందుకంటే నీకు ఒక కొడుపుందా ఏముందా చెప్పు. నువ్వు ఎలా తిన్నా మళ్ళీ అది బయటికే వచ్చేస్తుంది కదా. ఆ మాత్రం దానికి తినడం ఎందుకులే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అలా షికారు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అలా ఎగురుతున్న సమయంలో మామిడి పండ్ల సువాసన వస్తూ ఉంటుంది. ఆ సువాసనను పసిగట్టి వాళ్ళిద్దరూ అటుగా ప్రయాణిస్తారు. ఆ చెట్టు దగ్గరకు వెళ్తారు. ఆ చెట్టు ఉన్న చోటే అదే కృష్ణాపురం. ఆ చెట్టు కింద ఆ ఊరు గ్రామ ప్రజలందరూ సమావేశమయ్యారు. అల్లరి చిట్టి, అస్థిపంజరం ఇద్దరూ కూడా ఆ మామిడి పండ్లు తింటూ ఆ గ్రామస్తులు మాట్లాడుకున్నదంతా చూస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మన ఊళ్ళో చాలా మంది అదృశ్యమయ్యారు. ఇదే గాని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగితే ఇంక మన గ్రామంలో మనుషులే ఉండరు. మన గ్రామాన్ని వదిలి వెళ్ళిపోవడమే మంచిది. మనం ఈ గ్రామాన్ని వదిలి వేరే గ్రామానికి వెళ్ళినా మనం బ్రతకలేం. ఈ ఊర్లో ఉన్న సదుపాయాలు మరే ఊర్లో కూడా మనకి దొరకవు. సదుపాయాలతో పాటు అంత చెక్కిన ఆ గుడి కూడా మన ఊళ్ళో ఉందని మర్చిపోకండి మీరు. దానివల్లనే మన ఊరికి ఈ ముప్పు వచ్చి పట్టుకుంది. మనం వేరే ఊళ్ళోకి వెళ్ళి బ్రతకలేము. సరే, ఈ ఊళ్ళో ఉంటే మాత్రం బ్రతకగలుగుతున్నామా? 5 సంవత్సరాలు అన్నీ చదువుకునే లోపలనే మళ్ళీ మహాచంద్రగ్రహణం రోజు వస్తుంది. మళ్ళీ కొంతమంది అదృశ్యమైపోతున్నారు. ఇలా అయితే ఈ ఊళ్ళో ఉండలేం. మేము ఈ గ్రామానదిలో వెళ్ళిపోదామనుకుంటున్నామా? ఆ నరక ద్వారాన్ని మూసే ఆయుధం ఎక్కడో ఉండే ఉంటుంది. అది కనిపెట్టి ఆ ఆయుధాన్ని ఉపయోగించి ఆ నరక ద్వారాన్ని మూసేయాలి. ఆ నరక ద్వారం అలా తెరవడానికి ఏదో కర్మఫలం ఉండే ఉంటుంది. దేవుడు ఏ కారణం లేకుండా ఈ విధంగా మనల్ని శిక్షించడు. చూడండి తాతగారు, మీరు గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే మాట చెప్పుకుంటూ వస్తున్నారు. మీ మాట నమ్మే ఇన్నాళ్ళు ఈ ఊర్లో ఉన్నాం. ఇక ఈ ఊర్లో ఉంటే మా పిల్లలు బ్రతుకుతారన్న నమ్మకం మాకు లేదు. కాబట్టి మేము ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇదంతా పైన చెట్టు దగ్గర ఉండి వింటున్న అల్లరి చిట్టి, అస్థిపంజరం వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏంటి మీరు మాట్లాడుకునేది? నరకద్వారమా? అదెక్కడుంది?
నువ్వెవరో ఏదో దెయ్యంలా ఉన్నావే. మా ఊరికి ఇదే సరిపోలేదంటే మళ్ళీ నువ్వొకరు దానివా? పో ఇక్కడి నుంచే. మీరు పొరపడుతున్నారు. మేము మీకు హాని చేయడానికి రాలేదు, మీకు సహాయం చేయడానికి వచ్చాం. మీ సమస్య ఏంటో మాకు చెప్తే మేము ఈ విషయం మా గురువు గారు మంత్రాల తాతకి చెప్తాం. ఆ మంత్రాల తాత పేరు విన్న ఆ వృద్ధుడు ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తాడు. మంత్రాల తాత అతన్నే ఈ నరక ద్వారాన్ని ముయ్యగలడు. అతను ఒక సమరయోధుడు. అతని కోసమే ఇన్నాళ్ళు వేచి చూస్తున్నాను. అతని గురించి ఎన్నో కథలు విన్నాను. అతను ఖచ్చితంగా ఈ నరక ద్వారాన్ని శాశ్వతంగా ముయ్యగలడు అని చెప్పి ఆ వృద్ధుడు అసలు ఆ ఊర్లో గత 10 సంవత్సరాలు బట్టి ఏం జరుగుతుందో మొత్తం కూడా వాళ్ళకి వివరిస్తాడు. వెంటనే వాళ్ళు ఈ విషయాన్ని అక్కడ్నుంచి వెళ్లి మంత్రాల తాతకు తెలియజేస్తారు. ఏంటి, గుడి లోపల నరకద్వారమా? ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఏంటి సోదరా ఈ కొత్త కథ? మనం ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు వినలేదు. కొన్ని అసాంఘికంగా ఆగిపోయిన కొన్ని కార్యలోపాల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ముందు మనం ఆ గుడిని పరిశీలించాలి, ఆ గ్రామాన్ని పరిశీలించాలి. అక్కడ ఉన్న ఏదైనా ఆధారాలు బట్టే మనం దీనికి పరిష్కారం కనుక్కోవాలి. పదండి, మన ప్రయాణం మొదలు పెడదాం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామంలో ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలన్నీ చూస్తారు. అలాగే ఆ గుడి ఆవరణలోకి కూడా వెళ్లి గుడి మొత్తం పరిశీలిస్తూ ఉంటారు. ఈ మూడింట్లో ఏ ద్వారం నుంచి నరకద్వారం తెరుచుకుంటుంది? అదిగో ఆ 3వ ద్వారం నుంచే నరక ద్వారం తెరుచుకుంటుంది స్వామి అని చెప్పగానే మంత్రాలు తాత ఆ ద్వారం దగ్గరకు వెళ్లి పరిశీలిస్తాడు. ఈ సమస్య ఈ ఊరికి ఎప్పటి నుంచి మొదలైంది? అయ్యా, ఈ సమస్య మొదలయ్యి నేటికి 10 సంవత్సరాలు అవుతుంది. ప్రతి 5 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహా చంద్రగ్రహణం రోజు ఆకాశం నుండి ఒక కాంతి ఈ గుడికి తాకుతుంది. దాంతో ఈ గుడిలో ఉన్న ఆ 3వ ద్వారం, అదే ఆ నరక ద్వారం తెరుచుకుంటుంది స్వామి. మాకు సరైన సమయానికే ఈ విషయం తెలిసింది. ఇంకొకసారి గాని ఆ ద్వారం తెరుచుకొని ఉండుంటే కనుక మీ జీవితానికి కూడా తెరపడుండేది అని మంత్రాల తాత తన దివ్య దృష్టితో ఆ నరక ద్వారం యొక్క రహస్యాలు మొత్తం పరిశీలిస్తాడు. ఈ నరక ద్వారాన్ని ముయ్యాలి అంటే అమృత శంఖం కావాలి. దానితోనే ఈ నరక ద్వారాన్ని శాశ్వతంగా ముయ్యగలం. అమృత శంఖమా? అదెక్కడుంది సోదరా? మనం ఎక్కడి నుంచి దాన్ని తీసుకురావాలి? అది నరకలోకపు రహస్య గుహలో ఉంది. ఆ రహస్యపు గుహ ఈ ఊరిలోనే ఉంది. కానీ ఆ గుహ దగ్గరికి చేరాలంటే మరణ ద్వారం దాటి వెళ్ళాలి. అది చాలా ప్రమాదకరం. సోదరా, మనం చూడని ప్రమాదాలా? అవి ఎంత ప్రమాదమైనా మనం వాటిని దాటగలుగుతాం. మనం ఎలా అయినా ఆ అమృత శంఖాన్ని సాధించాలి అని వాళ్ళందరూ కూడా ఆ మరణ ద్వారం ఉండే చోటు దగ్గరకు వెళ్తారు. అది ఒక పురాతనమైన గుహలా ఉంది. చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. చూడండి, మన ముందు ఉన్నది ఒక్క పరీక్ష కాదు, 3 పరీక్షలు. భయం, మాయ, మరణం. ఈ 3 పరీక్షలు దాటితేనే మనం ఆ అమృత శంఖాన్ని చేరుకోగలుగుతాం. అయితే మామూలుగా శంఖాన్ని చేరించుకోలేమన్నమాట. దీనికి చాలా పెద్ద సాహసమే చేయాలి. ఆ 3 పరీక్షలు ఏంటి సోదరా? మనం వాటిని ఎలా ఎదుర్కోవాల్సి వస్తుంది? మనం ఆ గృహలోనికి ప్రవేశించిన తరువాత మనకి ఒక ద్వారం కనిపిస్తుంది. ఇదే భయం ద్వారం. ఇక్కడ చాలా భయంకరమైన శబ్దాలు, భయాన్ని గొలిపే ధ్వనులు మనకి వినిపిస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు చాలా భయంకరంగా ఉంటాయి. వాటికి గనక మనం భయపడినట్లయితే మనం అక్కడే అంతమైపోతాం. ఇంకా 2వ ద్వారం మాయ. ఈ మాయా ద్వారంలోకి ప్రవేశించిన తర్వాత మనకి అంత శూన్యంలా ఉంటుంది. నల్లటి పొగ మనల్ని కమ్మేస్తుంది. మనం ఒకరికొకరం కనిపించాం. అప్పుడు మన మీద కొన్ని ప్రేతాత్మలు దాడి చేస్తాయి. వాటిని మనం అధిగమించాలి. వాటిని కనిపెట్టడం అసాధ్యం. అవి ఏ వైపు నుంచి వస్తున్నాయి కూడా మనకి తెలియదు. కానీ మనం వాటిని అంతం చెయ్యాలి, లేదంటే వాటి చేతిలో మనం అంతమైపోతాం. ఇంకా చివరిగా 3వది
మరణద్వారం. ఇదే అసలైన పరీక్ష. ఇక్కడ మనం ఒక భయంకరమైన రాక్షసుడితో యుద్ధం చేయాల్సి ఉంటుంది. అతను చాలా శక్తివంతుడు. తను ఒకేసారి మన మీద పలు రకాల ఆయుధాలతో దాడి చేస్తాడు. వాటిని మనం అడ్డుకొని తనని అంతం చెయ్యాలి. అప్పుడు మనం ఆ మృత శంఖం దగ్గరికి చేరుకుంటాము అని మంత్రాల తాత వాళ్ళకి స్పష్టంగా వివరించి వాళ్ళు ఆ గుహ లోపలికి అడుగు పెడతారు. మొదటి ద్వారం భయం ద్వారం. ఆ ద్వారంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వింతైన శబ్దాలు, భయాన్ని కొలిపే ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. ఎవరు మీరు? ఇక్కడికెందుకు వచ్చారు? మర్యాదగా తిరిగి వెనక్కి వెళ్ళిపోండి. ముందుకు వెళ్తే మీకు చావు తథ్యం. అలా భయాన్ని గొలిపే గొంతులు వినిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం భయపడకుండా రెండవ ద్వారం దగ్గరకు చేరుకుంటారు. ఆ ద్వారమంతా ఒక నల్లటి పొగవలే వాళ్లను కమ్మేస్తుంది. అలా ఆ రెండవ ద్వారం కూడా దాటుతారు. ఇక మిగిలింది మూడవది మరణద్వారం. వాళ్ళు ఆ ద్వారం దాటి వెళుతుండగానే ఒక పెద్ద ఆకారం కలిగిన రాక్షసుడు వాళ్ళ ముందుకు వస్తాడు. మీరు చావుని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చారు. మీరు ఇంకా తిరిగి వెనక్కి వెళ్ళలేరు. ఈ మరణ ద్వారంలోకి వచ్చిన వారు తిరిగి వెనక్కి వెళ్ళడం ఉండదు. ఈ రోజుతో మీ చావు తథ్యం. అది చూద్దాం. నువ్వు చాలా మందిని చూసి ఉంటావు, కానీ మాలాంటి వాళ్ళని ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొని ఉండవు. అందుకే ఇప్పటికీ నువ్వు బ్రతికే ఉన్నావు. ఈ రోజు మా చేతుల్లో నీ చావు తథ్యం అని అనగానే ఆ రాక్షసుడు తన మాయాజాలంతో వాళ్ళ మీద ఒక్కసారిగా చాలా ఆయుధాలతో దాడి చేస్తాడు. వాటన్నింటినీ కూడా వాళ్ళందరూ వాళ్ళ శక్తులతో అధిగమిస్తారు. అలా వాళ్ళ మధ్య కాసేపు భీకరమైన పెద్ద యుద్ధం జరిగిన తరువాత వాళ్ళు ముగ్గురు మూడు వైపుల నుంచి వాళ్ళ పూర్తి శక్తులతో ఆ రాక్షసుడు మీద దాడి చేస్తారు. వాళ్ళు పూర్తి శక్తితో దాడి చేయడం వల్ల ఆ రాక్షసుడు వాళ్ళ శక్తులను తట్టుకోలేక అంతమైపోతాడు. వెంటనే వాళ్ళు ఆ చివరి గుహలో ఉన్న ఆ అమృత శంఖం దగ్గరికి వెళ్లి ఆ శంఖాన్ని వాళ్ళు తీసుకుంటారు. తిరిగి వాళ్ళు ఆ గ్రామానికి చేరుకుంటారు. ఇప్పుడు ఈ శంఖంతో ఆ నరకద్వారం పూర్తిగా తెరవకుండా శాశ్వతంగా మూసివేయొచ్చా సోదరా? అలా జరగాలంటే మళ్ళీ ఆ మహా చంద్రగ్రహం రోజు రావాలి. ఆ దివి నుండి ఆ కాంతి ఈ గుడిని తాకేటప్పుడే ఈ శంఖాన్ని ఊదాలి. అప్పుడు ఆ శబ్దానికి ఆ కాంతి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ రోజుతో ఈ నరకద్వారం శాశ్వతంగా పూర్తిగా మూసివేయబడుతుంది. అంటే మనం మళ్ళీ 5 సంవత్సరాల వరకు వేచి ఉండాలా? లేదు, ఈసారి మహా చంద్రగ్రహణం 5 సంవత్సరాల సమయం పట్టదు. మరో 2 సంవత్సరాల్లో వస్తుంది. అలా 2 సంవత్సరాలు గడిచిన తరువాత ఆ మహాచంద్రగ్రహణం రోజు వచ్చింది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆ ఊరు మొత్తం నల్లని మేఘాలు కమ్మి ఊరు మొత్తం చాలా భయంకరంగా మారిపోయింది. ఒక్కసారిగా ఆకాశం నుండి ఆ దివ్యకాంతి ఆ గుడి మీదకు వస్తుంది. అదే సమయంలో మంత్రాల తాత తన చేతిలో ఉన్న శంఖాన్ని పూరిస్తాడు. ఆ శబ్దం చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఆ శబ్దం ఆ దివి నుంచి వచ్చే దివ్యకాంతిని తిరిగి వెనక్కి వెళ్లిపోయేలా చేస్తుంది. మళ్ళీ ఎప్పటిలాగే మేఘాలన్నీ పోయి ఆ ప్రదేశం మామూలు స్థాయికి వచ్చేస్తుంది. ఆ రోజుతో ఆ నరక ద్వారాన్ని శాశ్వతంగా వాళ్ళు మూసివేశారు.
చూడండి, మీ ఊరిలో అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పి మీరు గుడిలో ఉన్న దేవుణ్ణి స్మరించడం మర్చిపోయారు. మీకు ఎన్ని సదుపాయాలు ఇచ్చింది కూడా ఆ సాక్షాత్తు దేవుడే. అలాంటి దేవుణ్ణి మీరు పూజలు చేయకుండా విడిచిపెట్టారు. అలా అసంతృప్తిగా వదిలిపెట్టిన కార్యలోపాల వల్లే ఈరోజు ఈ గ్రామానికి ఈ శిక్ష విధించారు. కాబట్టి మీరు నిత్యం కూడా ఆ దేవుని స్మరిస్తూ ఆ దేవుని నామాన్ని మీరు జపిస్తూ ఉండండి. అలా చేస్తే మీరు ఎప్పుడూ కలకాలం చల్లగా ఉంటారు అని చెప్పి వాళ్ళు అక్కడ్నుంచి వెళ్ళిపోయారు.